హరే కృష్ణ ఆత్మబంధువులకు మనం ఏకాదశి రోజు ఉపవాసం చేస్తాం కదండి. నిజంగా చెప్పాలంటే ఇండియన్ స్క్రిప్చర్స్ ఎంత గ్రేట్ అంటే నిజంగా వండర్ఫుల్ అన్నమాట. అసలు ప్రపంచంలో మానవాళిని చాలా బాగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకురావడానికి ఉపయోగించే స్క్రిప్చర్స్ అంటే మన యొక్క శాస్త్రాలు. భారతదేశంలో ఎంత గొప్ప శాస్త్రాలండి. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అది వేరే ఏ మతాచారాలు లేదా ఇంకా చెప్పాలంటే నాస్తికులకైనా, ఇంకెవరికైనా చాలా గొప్పగా ఉపయోగపడతాయి. నేను ఈరోజు ఉపవాసం గురించి మాట్లాడుతున్నాను. మీకు తెలుసు కదా! ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండబడినది. మరి నాస్తికుల సంగతేంటి? సో, మనం ఆలోచించాల్సిందేంటంటే ఇక్కడ నాస్తికులు, ఆస్తికులు కాదండి. ఒక సిస్టమ్ మన మానవాళికి ఇచ్చినటువంటి ఒక సిస్టమ్ మన యొక్క సంస్కృతి మరియు సంప్రదాయం. అందులో భాగంగానే మనం ఒక ఉపవాసం చేస్తామండి. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ నిజంగా చెప్పాలంటే ఏదైనా ఒక మిషనరీ అనుకోండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వారానికి ఒక రోజో లేకుంటే నెలకొక రోజో దాన్ని ఆపేస్తారు. ఆపేసి క్లీనింగ్ సెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తారు. సో, అలాగే మన శరీరంలో ఎన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి తెలుసు కదా! మీకు లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ అని ఉంటుంది. ఫైనల్‌గా లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్. అంటే మోరీలు అంటాం చూడండి డ్రైనేజ్ సిస్టమ్. అంటే దానికి కాలువల్లాగా ఉండదు. అవయవానికి మధ్యలో ఉన్న అత్యంత సూక్ష్మమైనటువంటి దారే మన యొక్క శరీరము దాన్ని కాలువల్లాగా వాడుతుందండి. సో, దీన్ని లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్‌లో ఎప్పుడైతే చెత్తాచెదారము లేకుంటే డెడ్ బాడీస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే పేరుకొని పోతాయో, అప్పుడేమైపోతుందంటే టాక్సిసిటీ అక్కడ పెరిగిపోతుంది. అంటే విష పదార్థాలు పెరిగిపోతాయి. సో, మరి కిడ్నీస్ కదా సార్! మరి విష పదార్థాలను యెస్ నిజమే. ఇప్పుడు మీరు ఏదైనా ఎప్పుడైనా చెరుకు రసం జ్యూస్ తీసే దగ్గర చూడండి. అక్కడ బయటికి చిల్లుతది గదా! చెరుకు క్రష్ అయినప్పుడు చిల్లుతది గదా! అట్లా మీరిప్పుడు గ్రైండర్ ఎప్పుడైనా మనం కిచెన్‌లో వాడినప్పుడు ఆ పక్కకు అక్కడ చిల్లుతది గదా! మరి అది ఎట్లా క్లీన్ అవుతుంది? సో, మనం గ్రైండర్ అంటే మనం గిన్నెని క్లీన్ చేస్తాం. మరి అక్కడ చిల్లినటువంటిది ఎలా క్లీన్ చేయలేమో, అలాగే మన శరీరంలో జరిగేటువంటి టాక్సిన్స్ అన్నిటిని కిడ్నీ మనము తన యొక్క దారిలోకి వచ్చిన దాన్నే అది క్లీన్ చేస్తుంది. కానీ మరి లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నాను గదా! అంటే కిడ్నీ కాకుండా మిగతా అవయవాల మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి టాక్సిసిటీ అంటే చచ్చిపోయిన బ్యాక్టీరియాలు, వైరస్‌లు, ఫంగస్‌లు ఇంకా ఎన్నో రకాల కెమికల్స్ అన్నిటిని ఈ లింఫాటిక్ సిస్టమ్‌లో డ్రైనేజ్ మళ్ళీ కిడ్నీకే ఇస్తుంది. అయితే కిడ్నీ కన్నిస్తుంది, అయితే స్కిన్ కన్నిస్తుంది, లేకపోతే అయితే పేగుల నుంచి దొడ్డి ద్వారా వెళ్ళిపోయే సిస్టమ్, కన్నీరు ద్వారా మరియు నోటి ద్వారా మరియు మూత్రం ద్వారా ఇలా మన శరీరంలో నుంచి వచ్చేటువంటి స్రావాల ద్వారా బయటికిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఓవర్‌లోడ్ అయిందనుకోండి టాక్సిసిటీ పెరుగుతది. దీనినే ఆయుర్వేదంలో ఆమవాతము అంటారు. ఆమవాతము అంటే మీరు వాతము అంటే ఏదో నొప్పి అట్లా కాదండి. ఆమము అంటే టాక్సిసిటీ అని అర్థం. ఆమము అంటే అది జీర్ణము కానిది అని అర్థం. అంటే అది నెక్స్ట్ లెవెల్‌కు మారనిది అని అర్థం. సో, మన శరీరంలో ఎప్పుడైతే ఆమం పెరిగిపోతుందో అప్పుడేమైతుందంటే అన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధానమైన కారణం ఈ యొక్క ఆమం. మీకు చాలా డౌటొస్తదండి. నేను చాలా బాగా ఉన్నారు. ఎటువంటి డాబా హోటల్స్‌లో లేకుంటే ఇంకా బయట చెత్తా చెదారం తినట్లేదు. ఆల్కహాల్ తాగలేదు, పొగాకు తీసుకోలేదు. చాలా ఆర్థోడాక్స్ అంటే సంప్రదాయబద్ధంగా ఉన్నవాళ్ళు గూడా క్యాన్సర్‌కు గురవుతున్నారు. ఎలా? ఇక్కడ చాలా కన్‌ఫ్యూజన్ ఉంటదండి. కానీ యాక్చువల్‌గా ఏంటంటే నిజంగా మన శరీరం భగవంతుడిచ్చింది చాలా దివ్యమైనది, భవ్యమైన శరీరం. నిజంగా ఎంత కష్టాన్ని ఓర్చుకుంటదంటే శరీరం, ఎంత తిప్పలు పడతదంటే అంత తిప్పలు పడతది. మనం తినేటువంటి ఆ చెత్త చెదారం. మన కళ్ళు మనల్ని మోసం జేస్తాయి. నాలుక మనల్ని మోసం జేస్తాయి. చెవులు మోసం జేస్తాయి. కానీ కడుపులోకి పోయినంక యాజ్ ఇట్ ఈస్‌గా కెమికల్స్, పెస్టిసైడ్స్ మీకు తెలుసు కదా! చాలా వాటిని ఏది నల్లిఫై జేయడం అంటే వాటిని తీసివేయడానికే శరీరం బాగా కష్టపడతది.
సో ఇలా రోజువారీ ఆహారము మనం తినడము ఎప్పుడు రెస్ట్ ఏం కాదండి. కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం చెప్పారు. సో ఈ ఏకాదశి ఉపవాసం గనుక మనం కరెక్ట్‌గా గనుక చేయగలిగితే ఈ టాక్సిన్స్ చెప్పాను కదా! ఇప్పుడు మోరీలలకు ఉన్నటువంటి ఆ టాక్సిన్స్‌ను మన శరీరము ఎత్తేసి క్లీన్ చేస్తుంది. అప్పుడు ఎటువంటి రోగం రాకుండా మన శరీరం కాపాడబడుతుంది. సో ఈ రోజు నుంచి జాతి, మతము, కులము, లింగము మరియు వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక రోజు పెట్టుకోండి. సరే హిందువులందరూ ఏం చేస్తారంటే ఏకాదశి అని ఒకటి పెట్టుకున్నారు. ఆ ఏకాదశిలో మన యొక్క శరీరాన్ని మళ్ళీ రిజ్యువినేట్ చేయడానికి మనకు వాడతారనమాట. ఏది ఉపవాసం వాడతారు. మీరు ముస్లిమ్స్ అనుకోండి, క్రిస్టియన్స్ అనుకోండి, నాకు ఏ దేవుడు అంటే కుదరదు, నాస్తికుడిని నేను, లేకుంటే అది కూడా నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు కూడా మీ యొక్క శరీరాన్ని ఈ యొక్క టాక్సిసిటీ నుంచి బయటికి తీసుకురావడానికి మనము ఖచ్చితంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయాలి. మరి ఉపవాసం ఎలా చేయాలి? వెరీ సింపుల్ అండి. మీరు బాగా ఆకలి వాళ్ళు 4 సార్లు తిన్నా కూడా డైజెషన్ అవుతుంది. ఏది తిన్నా డైజెషన్ అవుతుంది. ఎంత తిన్నా డైజెషన్ అవుతుంది. ఎన్ని రకాలుగా తిన్నా డైజెషన్ అవుతుంది. ఎన్నిసార్లు ఏ సమయంతో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ మీరు ఉపవాసం చేయాలి. సో ఈ ఉపవాసం చేసే పద్ధతి ఏంటంటే వెరీ సింపుల్. మీరు రోజు తీసుకునేటువంటి ఆహారాన్ని కాకుండా వేరే కొత్తది తీసుకోండి. ఆ రోజు కంప్లీట్ ఉల్టా ఉండాలి. సపోజ్ రోజు బిర్యానీ తినేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు బిర్యానీ తినవద్దు. వెరీ సింపుల్. అట్లా మీరు ఆ ఉపవాసాన్ని చేంజ్ చేసుకోవచ్చు. రోజు ఉడికిన ఆహారాన్ని తినేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ రోజు మాత్రం మనము పచ్చిది తీసుకోండి. అంటే మీకు తెలుసు కదా, సలాడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోండి. లెమన్ జ్యూస్ కానీ, మామూలు నీళ్ళు కానీ ఇలా చేయొచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే చాలామంది ఈ భారతదేశంలో ఈ యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఏకాదశికి నీళ్లు కూడా తాగరండి. నేను చూస్తున్నాను, నీళ్లు కూడా తాగరు. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా, రోగగ్రస్తులు కూడా, ఈవెన్ దో డయాబెటిక్స్ వాళ్ళు కూడా నీళ్ళ చుక్క తాగరు ఆ రోజు. కంప్లీట్ 24 అవర్స్ చేస్తారు. 24 అవర్స్ కాదండి, కొంతమంది అయితే 36 అవర్స్ చేస్తారు. అంటే ఈరోజు నైట్ ఆపేసి నైట్ అంతా ఉపవాసం, మళ్ళీ రోజంతా ఉపవాసం, పగలంతా మళ్ళీ నైట్ అంతా ఉపవాసం చేసి వాళ్ళు అప్పుడు ఆ నీళ్లు కూడా తాగుతారనమాట. అంత కఠినమైనటువంటి ఉపవాసం మీకు వీలు కాకపోతే మీరేం చేయండి అండి, బెస్ట్ 12 అవర్స్ ఉపవాసం చేయండి. 12 అవర్స్ ఉపవాసం కుదరకపోతే కనీసం మీరు ఏం చేయొచ్చు అంటే బెస్ట్ ఆప్షన్ మంచినీళ్ళే తాగండి. ఆ రోజు ఓన్లీ మంచినీళ్ళు తాగండి. అది కుదరకపోతే మంచినీళ్ళలో నిమ్మరసం వేసుకోండి. అది కూడా కుదరకపోతే మంచినీళ్ళు విత్ ఉప్పు, నిమ్మరసం కొంచెం. అది కూడా కుదరకపోతే అప్పుడు మీరు మజ్జిగకి వెళ్ళిపోండి. లైట్ లిక్విడ్ మజ్జిగ, ఓన్లీ మజ్జిగతోటి ఆ రోజు ఫాస్ట్ చేయండి. ఇంకేమి తీసుకోవద్దు, ఘనాహారం తీసుకోవద్దు. అది కూడా కుదరని వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ కీర దోసలు తీసుకోండి కొన్ని. అది కూడా కుదరకపోతే అప్పుడు కొంచెం ఫ్రూట్స్ వెళ్ళిపోండి. ఒక్క పూట ఫ్రూట్స్కి వెళ్ళండి. అట్లా కుదరకపోతే 2 పూటల ఫ్రూట్స్. ఇంకా కుదరకపోతే అప్పుడు గెనుసుగడ్డలు అంటాం కదా, కందగడ్డలు అంటాం తెలంగాణలో. కొన్ని కందగడ్డలు ఉడకబెట్టుకొని తినండి. సో ఇట్లా ఇది ఇలా చేసుకోవచ్చు. లేకపోతే పూర్తిగా కార్బోహైడ్రేట్స్‌ని ఆపడము ఇదొక పద్ధతి. కొంతమంది పాలు కూడా తీసుకోవచ్చు. ఓన్లీ మిల్క్. అలా ఏదో ఒక్కటే ఆ రోజు తీసుకొని ఫాస్ట్ చేయండి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా మీ శరీరంలో ఆమవాతము తగ్గిపోయి, ఎప్పుడైతే ఆమవాతం తగ్గిపోయిందో ఆమం తగ్గిపోతుంది. ఆమం తగ్గిపోయిందో మీ శరీరము రెజ్యువినేట్ అవుతుంది. మళ్ళీ ఉత్సాహంగా మళ్ళీ రోజువారీ కార్యక్రమాలకు మనము ఖచ్చితంగా సిద్ధమవుతాం. మీకు తెలుసు కదండి, దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా మనం తీసుకునేటువంటి ఆహారాలలో అత్యంత భయంకరమైనటువంటి కలుషితాలు ఉన్నాయి. మీకు నీళ్ళు మరియు గాలి మరియు ఆహారము, మనం తీసుకునేటువంటి ప్రతిదీ కూడా అన్నీ అత్యంత భయంకరమైన కెమికల్స్‌తో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం. మరి వాటన్నిటి నుంచి మనకు విముక్తి అయ్యే పని కాదు కాబట్టి ఉపవాసము సర్వశ్రేష్టమైనది. హరే కృష్ణ.